సో హే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. మార్నింగ్ నుంచి అయితే ఫుల్ అండ్ ఫుల్ గిరాకు ఉంది సండే. వీడియో తీయడానికి కూడా పాసిబుల్ కాలే గైజ్. సో ఇంటికైతే వచ్చేసిన టైం చూసి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో చలో అయినా కానీ ఇంకా టైం ఉంది కాబట్టి మనమైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేసాం గైజ్. సండే అయితే నేనైతే ఇంటికి కూడా రాను గైజ్, లంచ్కి ఎందుకంటే నేను దుకాణంలో తినేస్తా గైజ్. మీ అందరికి తెలిసిన ప్రతి వీడియోలో మాత్రం నేను సండే రోజు ఇంటికి అయితే రాను. సో రెగ్యులర్గా నా వీడియో విషయాలకి అయితే ఐడియా ఉండొచ్చు. సో ఇంట్లో ఏం స్పెషల్ ఎంత గైజ్ ఆల్మోస్ట్ టైం చూడొచ్చు 9:20 అవడానికి వస్తుంది. సో ఫస్ట్ ఫ్రిడ్జ్లో కూడా మనీ జ్యూసెస్ ఉన్నాయి గైజ్. ఫ్రిడ్జ్లో మాత్రం ఐస్ క్రీమ్ ఇది చాకోబార్. సో మక్క కన్నా ముందు నేనే తినేసాది. సో ఇందులో వచ్చేసి మాత్రం ఓట్స్ టమాటా కర్రీ మార్నింగ్ మమ్మీ నా కోసం చేసింది. సో గుడ్లు అయితే ఆల్మోస్ట్ కథం బట్టి చేసినారు. చూసాం గైజ్ ఏం స్పెషల్ ఉందో. సండే అయితే పక్క ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఇందులో అయితే రైస్ గైజ్, ఇందులో పక్క ఉంటే మాత్రం తలకాయ కూర. ఈ జ్యూస్ని గుర్తుపట్టేస్తా గైజ్, తలకాయ కూర చెప్పినా కదా నేను, తలకాయ కూర పక్కా ఉంటుంది మా ఇంట్లో. సో ఇందులో చపాతీలు ఉన్నాయి. ఇంకా మా మమ్మీ ఫస్ట్ నా ప్లేట్ అక్కడ పెట్టేస్తారు గైజ్, ఇదైతే పెట్టలే. సో మనమే పెట్టేసుకోవాలి ప్లేటు. ఇంట్లో అయితే మంచిగా తిన్నారు, తినేసి గైస్. నా చిన్నప్పటి నుంచి గైస్ నల్ల కవర్ వాడతారంటే ఎక్కువ నాన్ వెజ్ దాంట్లోనే వాడతారు గైస్, వేరే దాంట్లో అయితే అస్సలు వాడరు. సో ఈరోజు అయితే ఎండ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంది గైస్. వర్షం పడే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే అంతనం ఎండ ఉంది. సో వర్షాకాలం మాత్రం అక్కడ చెట్లు ఉన్నాయి కూడా గైస్, అక్కడ నుంచి దోమలు ఈగలు వస్తాయి. సో ఎందుకంటే మా ఇంటి సైడ్ అయితే మొత్తం నీట్గా పెట్టుకుంటాం గైస్. ఇక్కడ చూడొచ్చు ఎంత మంచిగా ఉంది, అక్కడ చూడొచ్చు గైస్ ఎంత డిఫరెన్స్ ఉందో. చెట్టు ఎంత పెద్దగా ఉంటే దానికి అందుకని పురుగులు ఉంటాయి గైస్, ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవచ్చు. మనమైతే పోవదే చెట్టు దగ్గరికి. సో ఇందులో డెఫినెట్గా పాలు. సరే గాయస్ తప్పు చెప్పిన. సో పాలు లోపలనే ఉండొచ్చు, చూపిస్తా గాయస్. ఇగో పాలు అయితే లోపల నేనైతే సరిగ్గా చూడలేను. పైన ఫ్రిడ్జ్లో అయితే మొత్తం ఖాళీ. ఇదైతే సోప్ గైస్, తిన్నాక తింటే ఇక డైజెస్ట్ బాగా అవుతుంది, మా డాడీ తెచ్చిపెట్టిండు. సో పైన ఫ్యాన్ మాత్రం ఆన్ చేస్తే మాత్రం మనం చేతితో తిప్పాల్సి వస్తుంది గైస్, ఎందుకంటే ఫ్యాన్ సర్వీస్ మొత్తం అయిపోయింది. మొత్తం ఈ ఫ్యాన్ కొని 30 years అయింది కదా, 30 yearsలో 5 times ఖాళీ రిపేర్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్తో బెంగళూరు నుంచి తెప్పించిండు. 30 years బ్యాకే దీని కాస్ట్ ఇంచుమించు ఒక 1000 రూపాయలు ఉండదన్నట గైస్. 1000 రూపాయలు 30 years బ్యాకే. అది ఫైనాన్స్లో కట్టింది మా డాడీ, 3 years కట్టింది 1000 రూపాయలు అంటే అర్థం చేసుకోవచ్చు మీరు. సో మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాటు లేదు. మన కోసం టేబుల్ ఫ్యాన్, పైన ఫ్యాన్ రాకపోతే ఫస్ట్ అయితే ప్లేట్లు అయితే ఇదైతే సర్వ్ చేసుకుందాం మనం. నాన్ వెజ్ తక్కువ ఇచ్చింది మా డాడీ గైస్, తక్కువ చేసుకోము గైస్, తక్కువ ప్లేట్లు ఎప్పుడైనా తక్కువనే వేసుకొని తినాలి గైస్. ఎక్కువ వేసుకుంటే దిష్టి ఆగే ఛాన్సెస్ ఉంటాయి. సో మన థంబ్నెయిల్ కోసం అయితే మంచి ఫోటో, థంబ్నెయిల్ కోసం మంచి ఫోటో గైస్, అంతే కదా. వీడియో ఏదైనా థంబ్నెయిల్ బట్టి చూస్తారు గైస్, థంబ్నెయిల్ ఒకటి టైటిల్ ఒకటి. గైస్ ఆల్మోస్ట్ అయితే మనం లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. సో ఈరోజు సండే కాబట్టి ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ ఉన్నా గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మంగళవారం వచ్చేస్తుంది, చూద్దాం ఎక్కడ వెళ్దాము. బాయ్ బాయ్.